ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నమ్మకండి ఇంట్రెస్ట్ చెప్తున్నాను. బీబీ జోడి సీజన్ 2 గురించి మాట్లాడడానికి ఈరోజు యాంకర్ శివ మాతో ఉన్నారు. ఇలాగే ఓవర్లాప్ చేస్తావా టీవీ షోలో? మనకంటే ఎలా ఉంది పింకీతో? నాన్న రకాలుగా ఉంది మాస్టర్. రకరకాలుగా ఉంది మాస్టర్. నీకంటే బాగా చేస్తుందా? షీస్ గుడ్. అలా లేదే, మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. తప్పదు కదా. ఇలానే సపోర్ట్ చేసి ఆ టైంలోనే బాగానే తీసుకొని సపోర్ట్ చేసామని జడ్జెస్ కూడా చెప్పారు. తను కూడా నన్ను చాలా పర్ఫార్మెన్సెస్లో సపోర్ట్ చేసింది, బట్ అది బయటపడలేదు. నేను సపోర్ట్ చేస్తాను. కానీ మీరిద్దరు భలే ఉన్నారబ్బా, కెమెరా ముందు బాగా నటించుకుంటున్నారు, ఒకరికొకరు సపోర్ట్ చేసినట్టు. అరే మరి ఇప్పుడు చెప్పరా నా గురించి నిజాలు చెప్పు. రేపు నుంచి ప్రాక్టీస్ నాతో, అది కూడా గుర్తు పెట్టుకొని చెప్పు. ఇట్లా భయపెట్టిస్తాను, ఏం చెప్తే చెప్పండి. అసలే నోట్లో లేని అమ్మాయికు నేను. జడ్జెస్ ఎలా ఉంది మీకు సపోర్ట్? జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే, నేను మాట్లాడుతున్నాను ఆల్రెడీ డాన్స్ వచ్చి నేను మాట్లాడుతున్నాను మనీ. సో జడ్జెస్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పు. నాతో చేసినప్పుడు రివర్స్ మనం. ఇప్పుడు నీకు అలాగే ఉందా? మా ఇద్దరు చేసినప్పుడు నేను నాకు నీలో నచ్చేది ఏంటో తెలుసా? డెడికేషన్. మనకంటే స్టార్ట్ చేసిందా? కానీ బాగా నేర్చుకున్నాను డ్యాన్స్లో, మంచి గ్రో అయిపోతున్నట్టున్నాడు. గురువు గారికి ప్రణామాలు. అది కాదు, కానీ ఇద్దరు మాత్రం పెర్ఫార్మెన్స్ ఎరగదేస్తున్నారు. పింకీది ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది, షిల్ డూ వన్ హ్యాపీ డాన్స్. ఇట్లా అంటది అనమాట. ఒక వియర్డ్ స్టెప్ ఉంటుంది తనది. పిల్లో మొహం మీదకి వచ్చేస్తుంది. ఇంకే నువ్వు మీ ఊర్లో ఒక అబ్బాయి తోటి వీడియోస్ అన్ని ఫొటోస్ పెడుతూ ఉంటావు. మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి బయట టాక్ ఉంది తెలుసా? ఒరే చిన్న పిల్లోటరా తను. జస్ట్ 24. నువ్వు? ఐఎమ్ 29. కాదు, నాకు లాస్ట్ ఇయర్ నీ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు 29 చెప్పు పింకీ. నా 10th సర్టిఫికేట్ చూపించిన చేశాను. లేదురా, 5వ తరగతి ఫెయిల్ అయిపోయి దుంపల బండి నుంచి ఇటే వచ్చాను దగ్గర ప్రాక్టీస్. దుంపలు లేకపోతే ఆడు మోహన్ చూడు ఒకసారి. సింగిల్ అఫ్కోర్స్. నువ్వు ఒక 2-3 years వరకు నేను కెరియర్ మీద ఫోకస్. అదేంట్రా, నేను నైటే ఫోన్ చేసావు నాకు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ నమ్మకండి ఇంట్రెస్ట్ చెప్తున్నాను. అయితే మన ముందున్న గెస్ట్ పింకీ మణికంఠ. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. టంగ్ ఎందుకంటే రోల్ అవుతుంది. మళ్ళీ టేక్ 2 తీసుకో. వాటర్ అవసరం లే, మళ్ళీ చెప్పు. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ శివ ఐడ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనతో పాటు ఉన్నారు పింకీ అలియాస్ ప్రియాంక సింగ్ విత్ నాగమరికంట, సిహెచ్ నాగమరికంట. సో మేమున్నాము యాంకర్ శివతో. ఇంట్రడ్యూషన్ అయిపోయింది. బీబీ జోడి సీజన్ 2 గురించి మాట్లాడడానికి ఈరోజు యాంకర్ శివ మాతో ఉన్నారు. ఇలాగే ఓవర్లాప్ చేస్తావా టీవీ షోలో? మనకంటే ఎలా ఉంది పింకీతో? నాన్న రకాలుగా ఉంది మాస్టర్. ఎందుకు తట్టుకోలేకపోతున్నాను? ఏ విధంగా? డామినేటివ్ నేచర్. షీఈస్ వెరీ డామినేటింగ్. అంటే ప్రాక్టీస్లోనా? ప్రాక్టీస్లో. స్టేజ్ మీదే డామినేట్ చేయదు, కానీ ప్రాక్టీస్లో చాలా డామినేట్ చేస్తుంది. చేయాలి కదా, అంటే ఎలా నేర్చుకోవాలి కదరా. ఇప్పుడు స్టెప్ రాలేదనుకో, ఒక ఐబ్రోలు వేస్తుంది. ఒక ఐబ్రోలు వేసి స్టెప్ ఇలా కాదు మాస్టర్, ఒకసారి స్టెప్ నేర్పించండి అంటది. అట్లా డామినేట్ చేస్తుంది అనమాట. అది ఎండ్ ఆఫ్ ది డే ఆ స్టెప్ రావాలి. ఎన్నిసార్లు చేసినా తప్పు వస్తా ఉంటే అన్నిసార్లు వాడికి ది థింగ్ ఈజ్ మనీకి. నాకు స్టెప్ వచ్చిన ఆమెకు స్టెప్ రాలేకపోయినా నా మీద గుద్దుతుంది చూడు. అది ఎవ్రీబడి నోస్. నేను చేస్తాను చేయను అనేది అందరికీ తెలుసు. ఇంతసేపు రికార్డ్ చేస్తారుగా, సో మీరు చూస్తారు కదా. అంటే అలా డాన్స్ లో డామినేట్ చేస్తుంది. నీకంటే బాగా చేస్తుందా? నీకంటే బాగా. అలా లేదే, మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. తప్పదు కదా, ఇంకా తప్పదు కదా. అందుకని డాన్స్ తనలో గ్రేస్ ఉంటుంది. గ్రేస్ ఉంటే కనుక నువ్వు స్టెప్ రాకపోయినా కూడా వేసేసావు అనుకో, గ్రేస్ తో ఆ స్టెప్ బాగా కనిపిస్తుంది అనమాట. స్టెప్ ఎంత వచ్చినా కూడా గ్రేస్ లేదనుకో, ఇట్ డజంట్ లుక్. నీ బాడీలో గ్రేస్ లేదని అంటున్నా. గ్రేస్ రాదు. ఫస్ట్ టైమా డాన్స్? ఫస్ట్ టైం డాన్స్. ఎలా యాక్సెప్ట్ చేస్తావు మరి? నాకు ఇష్టం కొత్తవి నేర్చుకోవాలన్నా. ఐఎమ్ ఎ వెరీ అడ్వెంచరస్ పర్సన్, సో ఐ లైక్ టు టేక్ రిస్క్. అడ్వెంచర్ అంటావు డాన్స్? నాకు ఒక అడ్వెంచరే. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎవ్రీడే, సో ఐఎమ్ పుషింగ్ మై లిమిట్స్, సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ మీ. మరి ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయట్లేదని విన్నాను. ఎవరు? మీరు? లేదు నేను కరెక్ట్గానే వస్తా, ఇంకా వేరే వాళ్ళ సంగతి తెలియదు. పిక్ చేసుకునేది వీడే, డ్రాప్ చేసుకునేది వీడితో. సో ఖచ్చితంగా ఇద్దరం ఈ సేమ్ టైంకి వస్తాం. కాదు, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తున్నా అంటే నేను పింకీతోనే సూపర్ జోడీ చేసేవాను అనమాట. అంటే చాలా ఎక్కువసేపు ప్రాక్టీస్ ఉంటుంది, 7-8 hours ప్రాక్టీస్ ఉండేది. మీద అంతసేపు ప్రాక్టీస్ నడుస్తుందా?
యాక్చువల్లీ మొన్నటి లాస్ట్ షెడ్యూల్ వరకు కూడా మేము కూడా అంతే చేసాం. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మార్నింగ్ 10కి వస్తే ఈవినింగ్ 4:35 ఆ టైం ఏది, బికాస్ లంచ్ కూడా మేము ఇక్కడే చేసేవాళ్ళం. ది థింగ్ ఈస్ ఏంటి అంటే ఐఎమ్ నాట్ వెల్, నాకు ఆర్థరైటిస్ ఉంది కాబట్టి సో నేను ప్రాపర్గా అనేది నేను చేయలేను. బెండ్ అయిపోయి వంగేసి కింద పడిపోయి మీద పడిపోయి అయితే నేను చేయలేను, బికాస్ నా పెయిన్ అనేది నేను భరించలేను. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా సఫర్ అవుతున్నా. సో ఈ షెడ్యూల్ నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న షెడ్యూల్ నుంచి కూడా ఐ థాట్ నేను ప్రొడక్షన్ హౌస్తో మాట్లాడి నేను టైమింగ్ అనేది చేంజ్ చేసుకున్నా. సో ఉన్న టైమింగ్లోనే నేను అందుకని క్విక్గా నేర్చుకోవడం కోసం అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. సో అది ఇంకా మనీ గురించి అంటే తెలిసిందే, హీజ్ ఏ సూపర్ డాన్సర్ కాబట్టి ఆయన ఇలా చూస్తే అలా పట్టేసి అలా చేసేస్తాడు. అట్లా అని కాదు. నేనేం చేస్తానంటే ఫర్ మీ హార్డ్ వర్క్ పేస్ మ్యాటర్. సో ఎక్కువ హార్డ్ వర్క్ పెడుతుంటా. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంటా. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ నైట్ కూర్చొని స్టెప్స్ ప్రాక్టీస్ చేయడం. నా హాల్లో మొత్తం సోఫానంతా జరిపేసి హాల్ మొత్తం ఒక రంగస్థలంగా మార్చుకొని ప్రాక్టీస్ చేస్తున్నా. సో తనకేంటంటే ఒక 1 hour చేసేస్తే వచ్చేస్తుంది, బట్ ఫర్ మీ 3-4 hours ఇట్ టేక్స్ టైమ్. అండ్ గ్రేస్ తెచ్చుకోవడానికి, ఆ టైమింగ్ రావడానికి, సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ. సో ఫర్ మీ హార్డ్ వర్క్ మ్యాటర్స్. రీసెంట్ ప్రోమోస్లో మీ డ్యాన్స్ చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, అంత బాగుంది. మొన్న ఒక పెర్ఫార్మెన్స్ చూశాను, దాన్ని ఏమంటారు, దేన్ని ఏమంటారు, కథకళి, అదే కదా. మళ్ళీ తప్పు చెప్తే నాకు దెబ్బలు అవుతాయని మనం నాన్ డ్యాన్స్. ఎందుకు ఆపేసావు? నాది మిస్టేక్. సో ఎందుకంటే నాకు ఫస్ట్ ఎపిసోడ్ అయ్యింది ఆల్మోస్ట్ 11:30 ఎంతో అయింది. ఐ డెంట్ ఈవెన్ హ్యాడ్ ఎనీథింగ్, బికాస్ దాంట్లో ఉండేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఫుడ్ తిన్నా సరే మళ్ళీ ఎక్కడ నీకు తెలిసిందే పొట్ట ఎక్కడ కనిపిస్తుంది ఏంటి అనేది, ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి అమ్మాయిలకి. ప్రొడక్షన్ హౌస్ దే డెంట్ ఈవెన్ గివ్ మీ 5 minutes టైం అనమాట నాకు రెడీ అవడానికి. కానీ అట్లీస్ట్ నాకు ఆ బ్రీత్ తీసుకునే టైం లేదు. దట్ అవుట్ వెయిట్ 15 kgs వెయిట్ ఉంది. ఆల్రెడీ ఐఎమ్ సఫరింగ్ విత్ సివియర్ మైగ్రేన్ ఆ రోజు, అంటే ఆ లైట్స్కి కానీ ఆ ముందు రోజు నుంచి కూడా నాకు ఫుల్ హెడేక్ ఉంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు 5 minutes టైం ఇవ్వండి, ఐల్ బీ ఓకే. లేదు 5 నిమిషాలకు ఒకరు వచ్చేసి రెడీ 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 అంటుంటే నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. స్టేజ్ ఎక్కేటప్పుడు, స్టేజ్ ఎక్కడానికి ముందు ఆ సెట్ పెట్టేటప్పుడు కూడా నేను చెప్తూనే ఉన్నా, జస్ట్ ఒక 5 minutes టైం ఇవ్వండి అబ్బా. నాకంటే ఒకళ్ళు ఫోన్ తెచ్చి ఇక్కడ పెడతారు, ఇంకొకరు రెడీ అంటారు, అదంటారు ఇదంటారు, సెటప్ పెట్టేసాం, టైం లేదు, సెకండ్ ఎపిసోడ్కి 1 అయిపోతుంది, అదేది అని అంటున్నారు. ఇట్స్ midnight. నేను ఫస్ట్ నీకు తెలిసిందే నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ, నాకు కోపం ఎక్కువ. నేను అనేసా చలో రెడీ. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను డిసైడ్ అయిపోయా, చేస్తే చేశాను, వదిలితే వదిలేసాను, నా వల్ల అయితే కాదు. సో పర్ఫామ్ చేస్తున్నాము, మధ్యలో ఈ స్టెప్ అనేది ఒకటి ఉంటుంది, ఇది వదిలేసి నేను డైరెక్ట్గా దీనికి వెళ్ళిపోయాను. అండ్ తను బ్లాంక్ అయ్యాడు. అగైన్ మళ్ళీ నాకు మనీ సైగ చేస్తాడు ఇది అని. అండ్ కిందన మా కొరియోగ్రాఫర్ ఉన్నారు, ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్. చూసిన తర్వాత ఇంకా అయిపోయింది నాకు అది అనుకుని, ఇంకా జస్ట్ 10 seconds ఉంది, అంతా అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి నేను అనుకుంటున్నాను చేసేసి పుష్ చేసేసి జస్ట్ ఒక 2 steps వేసి ఉంటే తను సెట్ అయిపోయింది. ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. అండ్ ఐఎమ్ నాట్ ఓకే విత్ అట్ ఆల్, బికాస్ నాకు అంత స్ట్రెస్ తీసుకొని చేయమంటే నేను చేయను. మరి ఇప్పుడు మీ మాస్టర్కి నేమ్ కదా, మాస్టర్కి నేమేసి మాస్టర్ మాకు ఏదైతే నేర్పించారో అక్కడ నేను 100% ఇచ్చాను అని అయితే మాత్రం నేను ఎప్పుడు చెప్పను. బికాస్ మాస్టర్ మాకు టోటల్ ఆయన 200% మాకు నేర్పిస్తున్నారు. కృష్ణ మాస్టర్ ఎవ్రీబడి నోస్, లైక్ కృష్ణ మాస్టర్ అంటే డీ చేశారు, మనతో పాటు బీబీ జోడి చేశారు, ఆయన విన్ అయ్యారు. ఇది ఏమంటారు దీన్ని, బీబీ జోడి సీజన్ 1 కూడా ఆయనే విన్ అయ్యారు. సో డాన్స్ రాని వాళ్ళతోనే డాన్స్ నేర్పించి చేయించారు. అంటే మీరు కూడా అలానే అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేనే కాదు, చాలా మంది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ మళ్ళీ ఆయనకి నేమ్ రావడం, మీరు ఎలిమినేట్ అయిపోతానన్న భయం అది మీకు లేదా అని? డెఫినెట్గా ఉంటుంది, ఎలిమినేట్ అయిపోతాం అనే భయం అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ నేను చెప్పినట్టు కదా, ఏ ఎపిసోడ్లో నేనేం వదిలేయలేదు, ఏ ఎపిసోడ్లో నేనేం మానేయకుండా చేశాను కదా. ఆ ఎపిసోడ్లో నాకు ఆ ఓవర్ స్ట్రెస్ వల్ల నేను ఐ కుడెంట్ డూ ఇట్. అండ్ ద కాస్ట్యూమ్ ఇస్ టూ హెవీ దట్ మేము మీకు అలా కనిపిస్తుంది, కానీ మేము ఇట్లా తల తిప్పడానికి కూడా లేదు. మొత్తం ప్యాక్డ్ పైనుంచి కింద అక్కడ నెక్ దగ్గర వేసిన ఆర్నమెంట్స్ కూడా ఫుల్ టైట్గా, లోపల క్లాత్ కట్టింది కూడా బిగించి కట్టారు. మేము బాడీ ఎంత స్వింగ్ చేస్తే, ఇప్పుడు 120% స్వింగ్ చేస్తే మీకు 20% కనిపిస్తుంది. సో ఇట్ వాస్ సో కంప్లీట్లీ ప్యాక్డ్. సో బాడీ కంప్లీట్గా ప్యాక్ అయిపోయి ఆ పర్ఫార్మెన్స్ ప్రెషర్ యాడ్ అయిన అయ్యేసరికి ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ వేర్ విల్ ఫర్గెట్, లిటిల్ ఫంబల్ విల్ హ్యాపెన్. సో అది అక్కడ అయింది. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ షీ నెవర్ ఫర్గెట్స్. బట్ కొన్నిసార్లు అవుతుంటుంది, ఎవ్రీ డే ఇస్ నాట్ కప్ ఆఫ్ టీ. ఇలానే సపోర్ట్ చేసి ఆ టైంలోనే బాగానే తీసుకొని సపోర్ట్ చేసామని జడ్జెస్ కూడా చెప్పారు.
మనీ బాగా లీడ్ చేశాడు. తను కూడా నన్ను చాలా పర్ఫార్మెన్సెస్ లో సపోర్ట్ చేసింది, బట్ అది బయట పడలేదు. నేను సపోర్ట్ చేసింది కానీ బయట మీరిద్దరు భలే ఉన్నారబ్బా, కెమెరా ముందు బాగా నటించుకుంటున్నారు, ఒకరికొకరు support చేసినట్టు. బయటేమో తుక్కు తుక్కు కొట్టుకుంటున్నారు. ప్రాక్టీస్ లో వీడియోస్ ఉన్నాయి స్టార్టింగ్ లో. ఇక్కడ నాకు తను బాగా సపోర్ట్ చేస్తుంది, నేను తనకు బాగా సపోర్ట్ చేస్తాను. అరే మరి ఇప్పుడు చెప్పరా నా గురించి చెప్పు. రేపు నుంచి ప్రాక్టీస్ నాతో, అది కూడా గుర్తు పెట్టుకొని చెప్పు. ఇట్లా భయపెట్టిస్తే ఏం చెప్తాను, అసలే నోట్లో లేని అమ్మాయికు నేను. కాదు కాదు, నాకు అన్నీ వచ్చు, నాకు డ్యాన్స్ సూపర్ చేసేస్తాను ఓవర్ కాన్ఫిడెన్స్ కదా పింకీకి. మనసులో మాట, ఆయన మనసులో మాట. అరే వాడికి ఉందో లేదో చూడు. యా సి నేను అనుకున్నాను అంటే మాత్రం వన్ డేలో కూడా ఐ కెన్ డూ ఫుల్ సాంగ్, నేను చేసేస్తాను. చేస్తాం. బట్ ఎప్పుడు ఒక చేత చప్పట్లు మోగు కదా, రెండు చేతుల నుంచి కూడా కొట్టాలి. నాకేంటంటే ఇప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అయింది అనుకోండి, లాస్ట్ 2-3 డేస్లో తను వచ్చి చేసేయగలుగుతుంది. బట్ నాకు అలా కాదు, స్కెడ్యూల్ స్టార్టింగ్ నుంచి మెల్లగా. నేను ఎట్లా అంటే రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ కూర్చొని చదివే క్యాండిడేట్ని కాదు. ఫస్ట్ అసైన్మెంట్ నుంచి ప్రిపేర్ అవుతుంటే యాన్యువల్ ఎగ్జామ్కి, ఆ టైప్ నేను ముందు కూర్చొని చదువుకుంటూ మెల్లమెల్లగా ఐ టేక్ small portions and in the end I finish it off. Okay. I can't take the complete portion and finish it off in an entire day. So తను ఏంటంటే 1-2 days ఉన్నా కూడా చేసిద్దాం కదా అంటే, బట్ నేను అలా కాదు, ముందటి నుంచి నేర్చుకుంటూ వస్తా కాబట్టి. కాదు నీకు ఇప్పుడు హెల్త్ ఇప్పుడు ఓకేనా? నాట్ వెల్, ఐఎమ్ సఫరింగ్ విత్ సివియర్ బ్యాక్ పెయిన్, బట్ ఐఎమ్ డూయింగ్. సూపర్ జోడీ డాన్స్ చేసేటప్పుడు 2 ఎపిసోడ్లకే నీకు చాలా లేదు, అది అనుకోకుండా వచ్చింది. బికాస్ ఐఎమ్ టేకింగ్ మై హార్మోన్ థెరపీ దెన్. హార్మోన్ థెరపీ అంటే అవన్నీ ఎందుకు రా ఈ ఇంటర్వ్యూలో ఇట్స్ ఓకే. ఐ వాస్ టేకింగ్ సమ్ రాంగ్ మెడిసిన్, నీకు తెలుసు. నాకు అప్పుడు కూడా సఫరింగ్ విత్ బాడీ పెయిన్స్ తో నేను పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా తీసుకున్నా. ఆ టైంలో నేను అన్ని టాబ్లెట్స్ అనేది తీసుకోకూడదు అనమాట. ఐ యూస్ టు టేక్ 3 tablets per day. పెయిన్ కిల్లర్స్ 3 tablets కి ఒక్క డేలో తీసుకున్నా. 1 week కంటిన్యూస్ గా తీసుకోవడం వల్ల లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అది అనేది ఎక్కువ అయిపోయింది. సో దాన్ని ఏమంటారో తెలీదు డాక్టర్ లాంగ్వేజ్ లో. సో నాకు ఆ ఫంక్షనింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో దాని ద్వారా నా పొట్ట ఉబ్బిపోవడం, బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువ అవ్వడమా? ఏంటది బిలిరుబిన్? అది కాదు. సో పింకీతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆమె పట్టిన కుందలకి 3 కాళ్ళు. అవును, నేను పట్టిన నాకు కాదు 4 అని చూపించామనుకో, కోసేసే 3 కాళ్ళు ఉంటాయి ఇప్పుడు అంటే. సో జాగ్రత్తగా ఉండదు. సో ఇగో ఇలానే స్టార్ట్ అవుతాయి అట్లనే. సో అది ఆ టైంలో వాటర్ నువ్వు వచ్చావు కదా, ఇంటికి వచ్చి కూడా చూసావు, వెళ్ళావు. ఆ టైంలో అది సఫర్ అయ్యాను. ఇప్పుడు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, హెల్తీగా అయితే ఉన్నాను. బట్ మనం కొన్ని అడ్వెంచరస్ థింగ్స్ చేస్తాం కదా, సో అలాంటప్పుడు బ్యాక్ పట్టేసింది అంతే. ఇప్పుడు పట్టేసిందా ఫుల్గా రా? జై బాలయ్య, జై బాలయ్య. మంచి ఫుల్ ప్రిపేర్ అయిపోయారా? ప్రాక్టీస్ అవుతున్నా. జడ్జెస్ ఎలా ఉంది మీకు సపోర్ట్? ఎందుకంటే యాక్చువల్లీ నేను అడుగుతుంది, ఇది మీ జడ్జెస్ ఎలా ఉన్నారో చెప్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్ అడుగుతాను. నిజంగా చెప్తున్నాను, సదా మ్యామ్ కానీ, శ్రీదేవి మ్యామ్ కానీ, శేఖర్ మాస్టర్ గారు కానీ, మేము ఎంత అయితే చేస్తామో వాళ్ళకి తెలుసు మేము ఎంత 100కి మేము ఎంత పర్ఫామ్ చేస్తాము అనేది. బట్ మేము మిస్టేక్స్ చేసినా చెప్తారు, యూఆర్ డూయింగ్ దిస్ మిస్టేక్, మంచి ప్రాక్టీస్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, అదన్నీ చెప్తూనే దే ఆర్ గివింగ్ గుడ్ మార్క్స్ అనమాట మాకు. అంటే మేము ఏం చేస్తున్నాం అనేది మాకు చేసేటప్పుడు మాకు కూడా తెలిసిపోద్ది కదా, ఓకే ఇది ఉంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు అన్నది. బట్ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మేము అక్కడ ఉన్నాం. వాళ్ళు నిజంగా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. బికాజ్ ఎవ్రీబడి నోస్ వి బోత్ ఆర్ నాన్ డాన్సర్స్. నేను ఏంట్రా, సో నాన్ డాన్సర్స్ మేమిద్దరం కూడా. బికాజ్ నాది వేరే డిఫరెంట్. ఇప్పుడు నాకు సోలోగా ఇచ్చి ఇంకేదైనా సాంగ్ ఇచ్చుంటే మేబీ నేను చేసేసేదాన్ని. నేను జోడీతో నేను ఫస్ట్ నీతో డాన్స్ రానోడిని ఇచ్చేసి అందుకే నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అంటావు. ఐ డిడ్ంట్ సే దట్, నువ్వు అన్నావు. అండ్ నిజంగా అలానే గొడవలు పడతాడు. ఏంటంటే జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే, ఆల్రెడీ డాన్స్ వచ్చిన మాట్లాడుతున్నాను మనీ. సో జడ్జెస్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది నాకు యాక్చువల్గా డాన్స్ కంటే కూడా ఈ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది డే బై డే, టు బి ఫ్రాంక్. ఈ టాంట్రమ్స్ ఏవైతే ఉన్నాయో, కిడ్స్ టాంట్రమ్స్, ఇట్ ఈస్ అన్బేరబుల్, కంప్లీట్లీ అన్బేరబుల్. సో ఎనీ విచ్ వేస్ జడ్జెస్ ఎలా జడ్జ్ చేస్తున్నారంటే, డాన్స్ ఫుల్ ప్లెజ్డ్గా వచ్చిన వాళ్ళని వాళ్ళ లిమిట్స్ని పుష్ చేస్తూ జడ్జ్ చేస్తున్నారు. డాన్స్ రాని వాళ్ళని వాళ్ళ లిమిట్స్ పుష్ చేస్తున్నారు. సో ఎల్కేజీ స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలో అలా మెజర్ చేస్తున్నారు, 10th క్లాస్ స్టూడెంట్ని ఎలా మెజర్ చేయాలో అలా మెజర్ చేస్తున్నారు. సో జడ్జెస్ ఆర్ బీయింగ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ విత్ దేర్ జడ్జ్మెంట్స్. నాకు చాలా నచ్చిందంటే ఎవ్రీ మైన్యూట్ మిస్టేక్ని వాళ్ళు నొప్పించకుండా మాట్లాడుతున్నారు. అంటే
ఇలా చేస్తే బాగుంటుంది, ఈ కరెక్షన్స్ ఇంపార్టెంట్, అండ్ ఏ కంటెస్టెంట్కి ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అందుకే అబౌట్ ద వాళ్ళు judges జడ్జెస్. అయ్యారు. ఐఎమ్ టాకింగ్ ప్రియాంక. యా ఓకే ప్లీజ్ క్యారీ ఆన్. సో యా నాకు నచ్చదు జడ్జెస్. ఇప్పుడు బీబీ జోడి ఏదైతే సీజన్ 2లో ఉందో కంటెస్టెంట్స్ అందరు విడిపోతున్నారు. ఇప్పుడు నైని సాయిని వదిలి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే చైతుని కీర్తి వదిలేసి వెళ్ళిపోవడం, ఇలా ఇవి చాలా జరుగుతున్నాయి కదా. ఎందువల్ల కారణాలు ఏమన్నా మీకు నాకు తెలుసా? నిజంగా సాటర్డే ఎపిసోడ్ గురించి అస్సలు తెలియదు శివ. నాకు ఆ రీజన్స్ కూడా తెలియదు. అండ్ నీకు తెలుసు మనం ప్రాక్టీస్లో ఇరుక్కుంటే అసలు టైం కూడా ఉండదు మాట్లాడేంత. సో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకు తెలియదు. కీర్తి ఈజ్ మెంటలీ ఈజ్ నాట్ వెల్ అని చెప్పేసి ఆ అమ్మాయి స్టేజ్ మీద చెప్పింది. శ్రీజ వచ్చింది, దే ఆర్ డూయింగ్ గుడ్ ఐ థింక్ సో. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఇంకా చైతుకి ఏంటి అంటే టైం దొరకట్లేదు, బికాస్ తనకి వేరే వర్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి టైం దొరక్క తను వర్కౌట్ అయ్యాడు. అంతేనా? నాకు తెలిసినంత వరకు అయితే అంతే, బట్ వేరే రీజన్స్ అయితే నాకు తెలియదు. స్కెడ్యూల్ టు స్కెడ్యూల్ గ్యాప్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఒకటి బీబీ జోడీ అనేది కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, మిగిలిన సీరియల్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ ఆఫీస్ ఇప్పుడు చేతికి వస్తే కనుక తన ఆఫీస్, ఇవన్నీ ఉంటాయి. సో ప్యారల్గా ఇది మేనేజ్ చేయాలి, అది మేనేజ్ చేయాలి. అండ్ దెన్ మిడిల్లో హెల్త్ కూడా ఉంటుంది, అండ్ ఎనర్జీ బ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల అవుట్ అవ్వాల్సి వస్తుంది. కానీ పర్టికులర్గా పార్ట్నర్ అనే రీజన్తో అయితే ఎవరు అవుట్ అవ్వరు. బికాజ్ ఎవరికైనా ఉంటుంది కదా డాన్స్ షోలో ఇంత మంచి డాన్స్ షోలో చేయాలని చెప్పి. బట్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు అవ్వాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ లక్ కూడా మ్యాటర్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు లీస్ట్లో ఉన్నారా? ఎవరు? యా మేము లీస్ట్ లో ఉన్నాం లాస్ట్ వీక్. నామినేషన్ వరకు మీ కాంపిటీషన్ ఎవరు ఉన్నారు ఇప్పుడు ఫేస్ ఆఫ్ చేయాలి? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవరు లేరు, బికాస్ మేము ఆల్రెడీ సేవ్ అయిపోయాం. సేవ్ అయిపోయారు. సేవ్ అయ్యాం కాబట్టి ఈ రోజు ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. అదేలే. చూడు ఎలా చెప్తుందో ఫుల్లే. చాలా అదే అసలు ఒక రేంజ్లో ఉంటుంది మనకి. అమ్మా చేశాను కదా, నాజా చేసినప్పుడు రివర్స్ మనం. అవును. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారా, ఇప్పుడు నీ అలాగే ఉందా? మా ఇద్దరు చేసేప్పుడు నేను నాకు నీలో నచ్చేది ఏంటో తెలుసా? డెడికేషన్. నేను గైస్ ఐ రియల్లీ వాంట్ టు టెల్ దిస్, మనకంటే స్టార్ట్ చేసిందా? నిజంగా లేదు ఎవరు ఏమనుకున్నా ఐ రియల్లీ డోంట్ కేర్. కానీ నేను ఏం సూపర్ జోడీ చేశాను యాంకర్ శివతో. ఇలానే ఏదో మాటల్లో మాట వచ్చి ఏదో ఒకసారి నీకు డాన్స్ రాదు ఏం రాదు అని ఒక్క మాట అన్నా అంతే అనేసి నేను వెళ్ళిపోయాను ఆ రోజు ఇంటికి. అండ్ నాకు తెలీదు శివ మార్నింగ్ 3 వరకు 4 వరకు హీస్ డూయింగ్ ప్రాక్టీస్ అని. సో నెక్స్ట్ డే ఎప్పుడు వచ్చినా సరే ఎందుకు లేట్గా వస్తున్నావు అంటే వాడు నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు, బికాస్ నేను వాడిని హర్ట్ చేశాను. అక్కడికి 2 days తర్వాత నేను సారీ చెప్పాను. సారీ శివ, సారీ రా, నిజంగానే నేను ఏదో కోపంలో అనేసాను అంటే నాకు మా కొరియోగ్రాఫర్ వచ్చి చెప్పారు, నువ్వు అన్న మాటకి ఆ నైట్ 3-4 వరకు కూడా తను ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. నాకు లిటరలీ నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఏంటి అబ్బాయికి ఎంత డెడికేషన్ ఉందా అని. నాకు నిజంగా అప్పటి నుంచి శివ మీద నాకు అప్పటి నుంచి నేను శివతో నేను ఎప్పుడు కూడా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ, అంటే తను ఎప్పుడు అంటే ఆ టెంపర్ తెప్పించడం అనేది నేను ఎప్పుడు చేయలేదు. సో నిజంగా థ్యాంక్స్ రా, నీ సపోర్ట్ నాకు చాలా ఉన్నింది అప్పుడు, బట్ నేనే చేయలేకపోయాను. ఇప్పుడు మనకంటే సపోర్ట్ బాగుందిరా నిజంగా. చాలా బాగా. వాడికి అసలు రాని పనిని వాడు 100% చేస్తున్నాడు. వాడు ఎంత ఎనర్జీ పెట్టాలో అంత ఎనర్జీ పెడుతున్నాడు. నిజంగా మేబీ నేను వేరే అబ్బాయితో చేస్తుంటే అంత కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదేమో. డెఫినెట్గా నేను కంఫర్ట్ ఫీల్ అయ్యేదాన్ని కాదు, బికాజ్ నా ఫ్రెండ్ జోన్ నుంచి బయటకు వెళ్ళి చేయడం అంటే నా వల్ల కాదు. సో నిజంగా మనీ తను చెయ్యాలి అనుకునే దానికంటే 200% బెస్ట్ ఇస్తున్నాడు. నేను దానికి నిజంగా అప్రిషియేట్ చేస్తాను మనీలో. అది నాకు నిజంగా నచ్చుతుంది. అవును, మీ ప్రోమోస్ చూసా అసలు 10 రూపాయగా బాగా చేశారుగా ఫుల్. అదంతా కృష్ణ మాస్టర్ గురించి ఏం చెప్తారు మీరు? హీ సో స్వీట్. నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను మీ ఇద్దరివి కూడా ఒకసారి టైమింగ్ మిస్ చేస్తాము, ఆయన ఇరిటేట్ చేస్తాము. అది తెలిసిందేలే. అయ్యా చెప్పేటప్పుడు తిన్నగా వినాలి ఇద్దరు. ఓవరాక్షన్ చేస్తారనుకో నిజంగా మేము ఒకసారి టైమింగ్కి రాము, టైమింగ్ మిస్ చేస్తాము. ఆయన ఇచ్చే టైంకి మేము లేదు మాస్టర్ మేము వెళ్ళాలి, వీఆర్ నాట్ వెల్ అంటే ఆయన పర్మిషన్ ఇచ్చి పంపిస్తారు. అండ్ ఆయన కూడా మా బాడీ లాంగ్వేజ్ని తగ్గట్టుగాను మాకు సెట్ అయ్యే సాంగ్స్ని తీసుకొని కొరియోగ్రఫీ చేయడం అనేది నిజంగా వీఆర్ బ్లెస్డ్. మా కృష్ణ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ దొరుకుంటే 2వ ఎపిసోడ్కి నేను పారిపోయేదాన్ని. డెఫినెట్గా నేను మనీతో చేసినట్టు నేను డెఫినెట్గా పారిపోయేదాన్ని, నా వల్ల కాదు నిజంగా. అండ్ మనీ కూడా నాకు ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చాడు. ఇట్లా పొడిచి ఇట్లా ఆయింట్మెంట్ రాస్తాం. నిజంగా నేను చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా, అది వాడికి తెలుసు. నేను అది వాడితో కూడా చెప్తాను. ఈవెన్ మా మాస్టర్ కొన్ని కరెక్షన్స్ అని చెప్పిందంటే
టైమింగ్ కి రాము అనేది కాకుండా రాము కాకుండా రాను అంతవరకు కరెక్ట్. రాను ఈ కవర్ డ్రైవ్ అంతా వచ్చిందా కెమెరా ముందు రియల్ ఫ్రేమ్ సింగ్. ఇఫ్ యూ వాంట్ టు be in a good books just be like that. Okay. Now what So I which ways na Krishna master lo మాట్లాడతాను. నేను ఆన్సర్ ఇవ్వద్దారా? రాము రాను ఇద్దరమీ రాము. సరే నేను సరే ఒక పని చేసి 2 మైకులు ఆడబెట్టరా దాన్ని? అక్కర్లేదు. చెప్పు నువ్వు చెప్పు. ఏంటి క్వశ్చన్ ఏంటి? కృష్ణ మాస్టర్ ఇది ఈమె ఇట్లా ఇంటరప్ట్ చేస్తే అట్లా పోతుంది. కృష్ణ మాస్టర్ దగ్గర నాకు నచ్చిన ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే స్టేజ్ ఎక్కే ముందు కాన్ఫిడెన్స్ ఇస్తారు కదా, దట్ మ్యాటర్స్ అ లాట్. ఆయన వెళ్ళే ముందు ఇచ్చే పంపు మామూలుగా ఉండదు. అండ్ నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హీ కాల్స్ మీ, ఏం చేయగలుగుతాం ఈ స్టెప్, నువ్వు టెన్షన్ పడకు, రేపు మార్నింగ్ మళ్ళీ చేద్దాము. ఒక స్టెప్ రాలేదని నేను డౌన్ అయ్యానంటే అది నోటీస్ చేస్తాడు, నేను చెప్పని అవసరం లేదు దానికి. చాలా డిస్టర్బెన్స్ చెప్పాను నేను. సో ఎస్, ఆయన నాకు మాస్టర్ కంటే కూడా ఈజ్ అ మెంటర్ ఫర్ మీ. సో డాన్స్ లో కానీ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఈజ్ అ వెరీ గుడ్ అప్లిఫ్టర్, మూడ్ అప్లిఫ్టర్. ఈ స్టెప్ అయ్యి ఒకసారి చూడు, నీ పార్ట్నర్ ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. లేదు ఇలా ఇక్కడ చేస్తున్నావు కదా, దిస్ ఉన్న ప్రాబ్లం అంటే శ్రీమంతుడిది అది నేను అది చూసా. మా పని ఏదైనా సరే 3 కాన్స్ ముందు ఉంటాడు. స్టెప్ ఉంటుంది శివ, స్టెప్ ఉండేది ఇట్లా పెట్టి ఇట్లా వేయాలి దాన్ని. తన్వి ఎక్కే ముందు కూడా మనీ స్టెప్ చెయ్యి అని చెప్పి ఊపిరి బిగబట్టి మరి చేశాను అనమాట. పని వెన్ త్రూ. ఇది నువ్వు చేశాను అని. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ టైమింగ్, ఈ కౌంట్స్ ఇవన్నీ రావు. ఫస్ట్ కళావతి సాంగ్ వచ్చినప్పుడు నేను అక్కడి నుంచి డోర్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి ఐ టుక్ 2 days. జస్ట్ 2 steps నేర్చుకోవడానికి 2 days తీసుకున్నాను. అంత బేసిక్ నుంచి ఇప్పుడు నేను హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేసిన కూడా నేర్చుకోగలుగుతున్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. హాఫ్ డేలో సాంగ్ మొత్తం కంపోజ్ చేస్తే నేర్చుకుంటాను. మొన్న కథకళి హాఫ్ డేలో చేసుకోవాలి మనము. మరి మొత్తం అయిపోయిన తర్వాత 3 days చేసిన తర్వాత 4th డే మనం హాఫ్ డేలో చేస్తాం. సో జస్ట్ బికాస్ ఆఫ్ కృష్ణ మాస్టర్. బాగా చేస్తున్నారు. నీకు బాగా ఇబ్బంది అయిందా స్టేజ్ మీద? ఎప్పుడైనా ఇబ్బంది అయిందా? నాకంటే ఇది రియాలిటీ షో. లైక్ రియాలిటీ షో అంటే మొత్తం లైవ్ అని కాదు, పర్ఫార్మెన్స్ మొత్తం పూర్తిగా ఇది చేయాలి, సింగిల్ టేక్లో చేయాలి, లేకపోతే ఇంకా పోతాం. ఇబ్బంది అయిందా నీకు ఎప్పుడు స్టేజ్ మీద? నెవర్. గుర్తుంటున్నాయి? నాకు స్టెప్స్ మర్చిపోను నేను ఇప్పుడు. నా దగ్గర ఒకటి అదొక ప్లస్ ఏంటంటే ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద స్టెప్స్. అంటే సిఏ చదివి గుర్తుపెట్టుకోవడం, ఐ విల్ మ్యాప్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ దట్ ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్. కాకపోతే దొరికిపోతాను నేను, ఈ స్టెప్ నుంచి ఆ స్టెప్కి వెళ్తున్నాను దొరికిపోతా. బికాస్ తినలాగా గ్రేస్ ఉంది అనుకో దొరకను. కానీ యాక్చువల్లీ మర్చిపోయేది పింకీయే, కానీ కవర్ చేసేస్తుంది. శివ ఆ గ్రేస్ లోనే అది కవర్ చేసేస్తుంది. అంటే నెక్స్ట్ వెంటనే ఇలా చూసి తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటాయి శివ. సో తన స్టెప్ మర్చిపోయినట్టు ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్ ఒక పక్కన ఉంటుంది, బాడీలో గ్రేస్ ఒక పక్కన ఉంటుంది కాబట్టి. సో తను ఈ స్టెప్ మర్చిపోయి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయినా కూడా ఎవరికి అర్థం కాదు. బట్ మనకి ఎలా అంటే మనం కొంచెం బాలకృష్ణ నన్ను అడిగితే ఇప్పుడు చూసాను కదా, అందుకుంటున్నాడు కొంచెం అలా ప్రాక్టీస్ అయిపోతుంటే అలవాటు అయిపోతుంది. అదే నేను నాన్ డాన్సర్ చెప్తున్నాడు, అది నువ్వు వింటున్నావు. నేను చూసా తోబా స్టెప్ అది మనం. సరే శివ, నాకు ఒక క్వశ్చన్ అడగాలండి. నీకు నాతో డాన్స్ ఎక్స్పీరియన్స్ బాగుందా? లైక్ బాగుండే, కాకపోతే మధ్యలో వెళ్ళిపోకుండా ఉంటే అదే చెప్తున్నా. పింకీయే ఫస్ట్ నాకు ఎందుకు తెలుసా, మధ్యలో నేను అక్షర్ ఖాన్ వచ్చాక నేను కొంచెం డౌన్ అయిపోయా. ఎందుకంటే నేను తను ఆ సాంగ్ తెలుసా ప్రాక్టీస్ చేసాము. అక్షర్ ఖాన్ తో నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు సాంగ్ ప్రాక్టీస్ గంటే. బికాస్ నేను తనతో చేశాను. ఇంకొక సాంగ్ ఉంది, తను ఓన్లీ తను డాన్సర్ కాబట్టి పట్టేసుకుంటుంది. అక్కడ ఇప్పుడు స్టేజ్ ఎక్కాలంటే హాఫ్ అన్ అవర్ ముందు స్టెప్స్, కొత్త స్టెప్పులు చెప్తే మళ్ళీ వెళ్ళి స్టేజ్ ఎక్కిచ్చారు, ఆ సాంగ్ మొత్తం చేసి. ఇది ఆమె వెళ్ళిపోయేటప్పుడుది. అవును, బట్ నేను అదే రోజు కదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఆ ముందు హాస్పిటల్ నుంచి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి సారీ చెప్పి నేను మళ్ళీ వెళ్ళా. మళ్ళీ తగ్గగానే మళ్ళీ 2 episodes చేసాం. అప్పటికి ఐఎమ్ నాట్ వెల్. నేను టీంతో మాట్లాడుకుని అన్నా ఇంకా నా వల్ల కాదన్నా అని చెప్పి ఉండుంటే
మేము ఇంకా వెళ్ళేవాళ్ళం Top finals 5 లోనే వరకు. ఉండేవాళ్ళం. Yeah. అండ్ ఆడియన్స్కి తెలియని ఇంకొక విషయం ఏంటంటే స్టెప్స్ టెక్నికల్స్ కాకముందు ఎన్నిసార్లు నేర్చుకున్నా కూడా కొన్నిసార్లు స్టేజ్ ఎక్కి ఒక 1 hour ముందు కూడా స్టెప్స్ మారిపోతాయి. బికాస్ లైటింగ్ ఇష్యూ వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల, కెమెరా ప్లేస్మెంట్స్ వల్ల స్టెప్స్ మార్చేస్తారు. సో ఆ టైంలో మేము నేర్చుకున్నంత ఒక లెక్క అయితే 1 hour స్టేజ్ ఎక్కే ముందు నేర్చుకునేది ఇంకొక లెక్క అవుతుంది. సో ఆ స్టెప్ అయిపోయి ఈ స్టెప్ వేసామంటే మొత్తం పర్ఫార్మెన్స్ అంతా జనార్దన్ గాలి గోవిందా మారిందా? మామూలు చాలాసార్లు మారుతుంది. ప్లేస్మెంట్స్ మారుతాయి, స్టెప్స్ మారవు కొన్నిసార్లు ప్లేస్మెంట్. ఇప్పుడు షాడో యాక్ట్లో మాకు కొన్నిసార్లు మేము ఏం చేసామంటే ప్రాక్టీస్ అప్పుడు ఏం చేసామంటే నేను ఫ్లోర్ మీద పడుకునేది అంతా ఉండే. నేను ఇటు సైడ్ పడుకొని అటు స్టెప్స్ కొన్ని తన మీదకి ఎక్కేవాడిని. లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే కింద వైట్ పేపర్ వేసి అది ఇటువైపు ప్లేస్మెంట్ అని తన వెనకాల లాస్ట్ వెళ్ళేది ఆ ప్లేస్మెంట్స్ మారిపోయేసరికి ఏమవుతుందంటే కౌంట్తో సహా మేము చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ టెన్షన్ రానికూడదు బ్రెయిన్లోకి. కొంచెం ఆ టెన్షన్ వచ్చినా కూడా మొత్తం పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతుంది. లాస్ట్కి ఆ స్టెప్ చేంజ్ అవుతుందని చెప్పి స్టార్టింగ్ నుంచి మనం ఆలోచిస్తూ పెట్టామనుకో ముందున్న స్టెప్స్ కూడా పోతాయి. సో కానీ బాగా డాన్స్లో మంచి ఇదైపోతున్నాడు, ఇల్లు ప్రో అయిపోతున్నట్టున్నాడు. గురువు గారికి ప్రణామములు. కృష్ణ మాస్టర్ తన్వి వెళ్తాం. తన్వి అండ్ కృష్ణ మాస్టర్. ఇంకే బిగ్ బాస్ తర్వాత నాకు తెలిసి కొన్ని డ్యాన్స్ షోస్ టీవీ ఎపిసోడ్స్లో కనిపిస్తున్నాం. మొన్న ఏదో ఒక ప్రశాంత్ వర్మ గారితో ఒక మూవీ. ఇప్పుడు ఓన్లీ ఆ మూవీ కోసమేనా మొత్తం అన్ని ఆపేసావా లేకపోతే ఏంటి? లేదు, యాక్చువల్లీ ఏమైంది అంటే నేను ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చేసి నీకు తెలుసు 4 movies నేను సైన్ చేశాను. 2 movies సెట్ మీదకి వెళ్ళినాయి. సో ఏమైంది అంటే ప్రశాంత్ వర్మ గారి మూవీ అయిపోయింది, అందరికీ తెలుసు అది అయిపోయింది. లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్. నేను అందులో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. అండ్ నాకు సార్ చెప్పడం ఏంటి అంటే చూజీగా చెయ్యి అని ఒకటి చెప్పారు ప్రశాంత్ గారు. బికాస్ ఇది నీ కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది అని. నేను అదే మూమెంట్లో కూడా నేను ఐ స్టార్టెడ్ చూసింగ్ మై క్యారెక్టర్స్, లైక్ మంచి క్యారెక్టర్స్ని చేద్దామని నేను అనుకున్నాను. సో 4 moviesలో 2 movies ఒక 80% షూట్ అయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్స్కి ఏదో ఇబ్బంది వచ్చి అవి ఆగిపోయింది. అండ్ ప్రశాంత్ వర్మ గారు పూర్తిగా మూవీని కంప్లీట్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్ అనమాట. ఇంకొక మూవీ నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనమాట. నాకు ఆ మూవీ చేసేటప్పుడు నాకు లైక్ ఐ డెంట్ ఫీల్ కంఫర్ట్. సో అందుకని నేను క్విట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ కోన వెంకట్ గారిది అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఆయన ఎప్పుడు చేస్తారు అనేది ఇంకా ఆయనకే తెలియాలి. సార్ ఎప్పుడంటే అప్పుడు. కానీ నువ్వు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి మధ్యలో నా దాంట్లో ఒకసారి స్టెప్ ఆపేసావు. ఎందులోరా? డాగ్ యాక్ట్లో నేను ఇలా పైకి లేపితే అవును. ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు? అన్కంఫర్టబుల్ ఫీల్. ఐ హ్యావ్ సమ్ ట్రామాస్ అండ్ ఆల్. నా పర్సనల్ లైఫ్లో నేను చాలా గో త్రూ అయ్యాను. సడన్గా నా మైండ్లో లేనిది అక్కడ ఏదన్నా జరిగితే మాత్రం డెఫినెట్గా నేను అన్కంఫర్ట్ ఫీల్ అవుతాను. అది ఎప్పుడు కూడా నేను ఒక బార్డర్ గీసుకుంటా. నేను ఐ డోంట్ వాంట్ టు క్రాస్ దట్. అది లైక్ నా క్లోజ్ సర్కిల్కి తెలుసు. నేను నార్మల్గా సరదాగా మాట్లాడతాను, ఫ్రెండ్స్తో ఉంటాను, బట్ ఐ నెవర్ క్రాస్ మై లిమిట్స్ విత్ మై ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీతో కానీ బయట కానీ. అండ్ నాకు తెలిసినంత వరకు కూడా నేను ఎక్కువగా తిరిగేది కూడా సిరి అండ్ కాజల్ అక్కతోనే. అండ్ అఫ్ కోర్స్ పవి అండ్ సమ్ టైమ్స్ నిన్ను మీట్ అవుతాను ఎప్పుడైనా బయట. అంతకుమించి ఇంకెక్కడైనా నేను మీట్ అయినట్టు కానీ నా గురించి ఏదైనా బ్యాడ్ నేమ్ కానీ ఇంకేదైనా సవరా ఎవరు వినలేదు ఇండస్ట్రీలో, ఈవెన్ బయట కూడా. సో పిల్లో మొహం మీదకి వస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? సో ఐ నో మై లిమిట్స్ అనమాట. నాకు అలాంటి టైంలో ఒక్కసారి నేను అన్కంఫర్ట్ ఫీల్ అయిపోతాను. కొంచెం కాన్షియస్ ఉంటా, అరే నేను ఎలా కనిపిస్తానో ఏంటో, అంటే ఇది చేస్తే ఎలా కనిపిస్తాను ఇలా. అండ్ మేబీ అది నా పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, మేబీ అది నా బాడీ మీద నాకున్న కాన్షియస్నెస్ అయి ఉండొచ్చు. అందువల్ల మనకంట అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఇవి చేస్తున్నప్పుడు స్టెప్లు ఓకేనా? మనకంట మీదకి ఎందుకు వస్తారు గురుగారు మీరు? మనకంట ఇప్పుడు డాన్స్ స్టెప్పులు టచ్ చేసి ఇది చేస్తున్నారా అంతా ఓకే? నీతోనే కంఫర్ట్ గా ఉందా? కంఫర్ట్ గా ఉండండి రా. Practice lo I never touch her. To be frank, in practice I never touch her. On stage, when it's on take అన్నప్పుడే I will touch her. Apart from that I will never touch her. I don't like that. జస్ట్ చెప్తున్నా. నేను ప్రాక్టీస్ లో అంటా మీ ఎలా ఉంది అని తననే అడుగు. నేను ప్రాక్టీస్ లో అంటా మనీ టచ్ అయ్యి నాకు తెలియట్లేదు మనీ బికాస్ రావట్లేదు.
ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇట్స్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే. అదేలే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాస్టర్తో చేసినప్పుడు అది నేను చాలా పర్ఫెక్ట్ గా చేస్తాను. నాకు తింతో చేసినప్పుడు అది 2 counts ముందైనా వెనకైనా అది ఎవ్రీ టైం నాకు అది అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వచ్చి నన్ను ఇలా టచ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ నుంచి టచ్ చెయ్యి. ఐ డోంట్ ఫీల్ దట్ ఆయన నా మైండ్ లో ఏంటి ఆయన హ్యాండ్ ఇక్కడ టచ్ అయినప్పుడు ఐ హావ్ టు ఇంకొక స్టెప్ వేయాలి. లేదు నేను ఇది మూవ్ చేయాలి. అదే. ఆయన తాకకపోతే ఆయన ఏమైనా మర్చిపోయాడు అనుకుని నేను అతన్ని చూస్తాను. So, అలా అన్నమాట. చూసావా ఇప్పుడు నా ఇంటర్వ్యూ వల్ల ఏం జరుగుతుంది అనేది నీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైం నుంచి టచ్ చేయాలి. No, I told him already. నేను చెప్పాను వాడికి అరే మనీ ఇట్లా ఉందిరా అని. బట్ సి నాకు నా ఫ్రెండ్స్ తో నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం కూడా నాకు రాదు. నేను నీతోని చేశాను, ఈ అబ్బాయితోని చేస్తున్నాను. నాకు నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా నన్ను మంచి వేలోనే చూస్తారు. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ గైస్ బికాస్ నేను మీ ఇద్దరితో చేశాను. వేరే ఆర్టిస్టులతో చేశాను, వేరే ఈవెంట్స్లో కానీ బయట టీవీ షోస్లో కానీ చేశాను. అంతమంది చేసి మళ్ళీ నాన్ డాన్సర్ అంటారు. ఏం చెప్పాలి చెప్పి. సో అప్పుడు నాన్ డాన్స్ అలా చూసా. సో నాకు అదంతా శృతిలో అలా కలిపేసుకుంటున్నాం. సో అట్లా నవ్వుకు అర్థమైంది. శృతిలో అడగలి. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఈ కొన్ని ఇదొక షో, ఇంకా బిఫోర్ ఏమైనా షోస్ చేసా? 2 మూవీస్ చేశాను. ఒకటి ఫినిష్ అయిపోయింది, ఇంకొకటేమో 2 dates ఇంకా ఖాళీ ఉన్నాయి, అది ఇవ్వాలి. మొన్న కథకళిక్ అని చెప్పి షేర్ చేశా కాబట్టి అది ఇవ్వలేదు, బట్ ఈ స్కెడ్యూల్ తర్వాత ఇస్తాను. ఓకే. ఈ 2 మూవీస్ మోస్ట్లీ జూలై ఆగస్ట్ ఆ టైంలో రిలీజ్ అవ్వచ్చు 2. నీకు బిగ్ బాస్ ఏమైనా యూజ్ అవుతుందా? అంటే నువ్వు బిగ్ బాస్ ముందే సీరియల్స్తో బిజీ ఉండి ఏదో ఒక వర్క్ ఉండేవాడివి, కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ నీలో ఏదో చేంజెస్ కనబడుతుంది. ఏంది? అప్గ్రేడ్ అవుతూ వెళ్తున్నా లిటిల్ మోర్. అంటే నా స్పియర్ ఆఫ్ యాక్టింగ్ని కొంచెం ఐఎమ్ ట్రయింగ్ టు టెన్ టువర్డ్స్ ద మూవీస్, వెబ్ సిరీస్, శాటిలైట్ కమర్షియల్స్, ఇట్లా మూవింగ్ టువర్డ్స్ దిస్ వే. ఇంకా ఆడియన్స్కి ఇంకా క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. ఇట్స్ నాట్ దట్ సీరియల్స్ చేయనని కాదు, బట్ కాకపోతే ఏంటంటే కరెక్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు చేద్దాము, ఇప్పుడైతే చేస్తున్నావు కదా అన్నట్టుగా అది ఆలోచిస్తున్నాను అంతే. ఇప్పుడు ఎందుకు నవ్వు వస్తుంది అందరికి? ఊరికి నేను నవ్వుకుంటున్నాను. శివ నేను ఇంటర్వ్యూస్ చేస్తే నవ్వుతూనే ఉంటాం. బ్రేకులు తీసుకొని చేసిన రోజులు కూడా ఉన్నాయి మావి. నీదాని గురించి అనుకుంటున్నావా? ఎందుకు నువ్వు ఎందుకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నావు? తెలుసు కానీ చెప్పు. అడుగు శివ, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్పరా. నథింగ్, జస్ట్ ఆస్క్. దేనికి అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నా దానికేం కాదు. ఆమె నిన్ను చూసి నవ్వింది, నేను ఆమె చూసి ఏం కాదు, అన్నీ చూసుకుంటాడు అన్ని. ఇప్పుడు అమర్దీప్ నీతోనే డ్యాన్స్ విన్నారు. నైనిక అమర్దీప్, నైనిక అనే ఆమె డాన్సర్. నీకు ఇప్పుడు మానస్ పెద్ద డాన్సర్, సృష్టి పెద్ద డాన్సర్స్. నువ్వు ఉన్నది ఇప్పుడు వాళ్ళ టీమ్, వాళ్ళతో ఉన్నా. ఇప్పుడు మీకు భయం వేయట్లేదా? అది కరెక్ట్ కాదు అని అనిపించట్లేదా? ఇదే ఫీల్డ్లో కొన్ని ఇయర్స్గా యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రెషర్గా వచ్చిన వాళ్ళు ఉంటారు. సో అప్పుడు వాళ్ళని చూసి మనం ఆగిపోం కదా యాక్టింగ్ చేయకుండా. సో సేమ్ లైక్ ఇది కూడా అంతే. సో వాళ్ళని చూసి మనం ఆగిపోద్ది, ఇంకా వాళ్ళని చూసి ఇంకా ఎట్లా చేయాలి, ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలి, ఇంకా నేర్చుకోవడానికి ఇంకా స్కోప్ ఉంటుంది, వాళ్ళని అందుకోవడానికి ఇంకా స్కోప్ ఉంటుంది, అండ్ చేయాలని ఒక పట్టుదల కూడా ఉంటుంది. కాబట్టి ఐ నెవర్ థింక్ లైక్ దట్. ప్రదీప్, నీకు ఏం చెప్తావు? మనీ ఏదైతే చెప్పాడో అది రైట్, బట్ నేను ఎప్పుడు కూడా అరే వీళ్ళు నాకు పోటీ ఐ డోంట్ ఫీల్ లైక్ దట్. నాకు ఐఎమ్ లైక్ ఎ స్కూల్ స్టూడెంట్ శివ, నీకు తెలుసు మాస్టర్ మనకి ఎంతవరకు నేర్పిస్తారో నేను అంతవరకు వెళ్ళి అక్కడ ప్రజెంట్ చేసేస్తాను. తర్వాత గొడవలు అవుతాయా, మార్కులు తక్కువ వస్తాయా, అదంతా కూడా నా మైండ్లో ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఏదైనా నచ్చకపోతే నేను మాస్టర్కి రిక్వెస్ట్ చేస్తాను, మాస్టర్ కెన్ వి చేంజ్ దిస్ అది ఇది అని చెప్పేసి తప్ప వీళ్ళు మంచి డాన్సర్స్ కాదు అనేం లేదు. సి అందరం ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు, నేను అక్కడే ఉంటాను. రైల్వే ప్లాట్ఫామా? అదే ఐ మీన్ టు సే అందరం కలిసి ఒకే స్టేజ్ మీద ఉండేటప్పుడు సరేనా, అందరం ఒక్కటే అక్కడ. మనకి డైలీ చేస్తున్నా, ఆడుకుంటున్నా, చెప్పేది వింటున్నా అంతే. ఎందుకంటే మిమ్మల్ని స్టార్టింగ్ ఎపిసోడ్లో మిమ్మల్ని అందరినీ డౌన్ చేశారు, ఇది అని చెప్పి డౌన్ చేశారు కదా. మీకు ఏమనిపించింది స్టార్టింగ్? ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను నిజంగా మానస్ చెప్తే నువ్వు ఎందుకు ఏడ్చావు? అందరూ చెప్పినప్పుడు బాగా చేసుకున్నావు. ఆయన చెప్తారని నేను ఏడవలేదు. మరికంటే ఇప్పుడు నిజం చెప్తాడే ఇది అయిపోయింది. వాడికి తెలుసు అందరూ ఒకేసారి అనేసరి కల్లా బ్యాక్ స్టేజ్ వచ్చి అందరూ ఏమంటే ప్రియాంక యు ఆర్ అ వెరీ గుడ్ డాన్సర్ బట్ యువర్ పార్ట్నర్ ఇస్, నాకు నా పార్ట్నరే నాకు బలం.
అబ్బా ఐ కుడెంట్ టేక్ ఇట్. నేను తీసుకోలేకపోయాను. అరే నువ్వు స్టేజ్ మీద అన్ని అనేసి నువ్వు బ్యాక్ సైడ్ వచ్చి నువ్వు నాతో మాట్లాడుతుంటే ఎవరికన్నా ఒక ఇదనేది ఉంటుంది కదా. నేను అందుకే ఏడ్చా. ఆయన ఏదో అన్నారని అదంతా లేదు. ఓకే అంతే అంతేనా మనకంటే ఆ లైట్ పిచ్చ లైట్ అంతే. But ఏదైతే నేను వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ కదా. ఇఫ్ సమ్మన్ ఈస్ జడ్జింగ్ యూ, ఇట్ డజంట్ మీన్ దట్ నీ ఇన్ఎఫిషియన్సీ వల్ల కాదు. వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంతవరకు. ఇప్పుడు ఒక బుక్ని చదివి తీసుకున్న తర్వాత లైబ్రరీలోకి వెళ్ళి బుక్ చూస్తే దాని మీద ప్రిఫేస్ మీద ఏదైతే రాసిందో దాన్ని చూసి ఆ బుక్ని జడ్జ్ చేస్తారు. అంత చదివి కాదు కదా. సో దట్ డజంట్ నో మీ. సో ఆన్ దట్ బేసిస్ దే జడ్జ్. దట్స్ ఫైన్. ద కాంపిటీషన్ ఇస్ కాంపిటీషన్. నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి అలా ప్రూవ్ చేసుకుంటా. దట్స్ ఫైన్. డూయింగ్ వెరీ బెస్ట్. అక్కడ ఉన్న గ్రేట్ డాన్సర్స్ అందరికీ సరి సమానంగా మేమిద్దరం కలిసి హార్డ్ వర్క్ చేస్తున్నాం.